ఎవరికైతే ఈ యంత్రాన్ని ఇస్తానో వాళ్ళ పేరు పైన ఒక 3 రోజులు జపాలు, దీన్ని కలన్యాసం చేస్తాను, జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం 3 రోజులు వాళ్ళ గోత్రనామాల మీద పూజ చేసి దీన్ని అర్చించి దీనికి ఒక శక్తిని దారపోసి యజమాని పేరు మీద అర్చించి వారికి ఇవ్వడం జరుగుతుందండి. ఏ ఇంట్లో అయితే ఇది ఎక్కడ పెట్టుకోవాలంటే ఇది దేవుని రూమ్లో కానీ లేదా ఇంట్లో ఈశాన్య మూలకు కానీ పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇవి యంత్రము భూమికి తాకకూడదు. భూమికి తాకకుండా కింద గోడకు కూడా కాదండి, కింద దీని కిందకి సంబంధించిన ఏదైనా రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఏదైనా ప్లేట్ కిందకి కాకుండా పెట్టి ఈ యంత్రాన్ని పూజించుకోవాలి. కుదిరితే ప్రతినిత్యం పూజించుకోవాలి, లేనిచో వారానికి ఒక రోజైనా ప్రతి శుక్రవారం అయినా యంత్రానికి పూజ చేసి కాస్త దీపం నైవేద్యం వేసినట్టయితే అలా చేసినట్టయితే యంత్రానికి ఇంకా శక్తిని వస్తుంది. ఆ శక్తి ద్వారా కూడా ఇంట్లో ఉన్నటువంటి చెడు ఏమున్నా కూడా తొలగించి మంచిని కాపాడేటువంటి శక్తి ఈ యంత్రానికి ఉంటుందండి.